గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలనే దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి టిఫిన్ ఈరోజు? నేనైతే ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. అందులోకి చట్నీ, ఉల్లిపాయ పల్లీ చట్నీ. అది ఎలా చేస్తానో మీరు చూడండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను, మధ్యలో కట్ చేసి పెట్టాను. పల్లీలు 1 కప్పు, జీలకర్ర, నువ్వుల పొడి. నువ్వులు ఉంటే నువ్వులుగా అట్లే తీసుకొని, నా దగ్గర నిన్న పచ్చిపులుసు వేస్తుంటే అందులోకని నువ్వుల పొడి వేసాను, అందుకని ఇదే వేస్తున్నాను. ఇట్లా వేసినా బాగానే ఉంటుంది, అట్లా వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా కప్పు పల్లీలు, జీలకర్ర, ఈ నువ్వుల పొడి అనేది లాస్ట్లో వేద్దాం, ఎందుకంటే పొడి కదా తొందరగా మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, మళ్ళీ మిగతాది పోపులు వేసేద్దాం. ఇవి మగ్గిన తర్వాత మనము పసుపు. ఇప్పుడు చింతపండు, ఒక రవ్వంత చింతపండు, ఉప్పు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలిపి మంచిగా మగ్గిపోయినాయి. మరి ఇంతకంటే ఎక్కువ మగ్గొద్దు, బాగుండదు. లైట్గా ఒక 50% ఫ్రై అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఇక నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి అనేది వేడికే ఫ్రై అయిపోతుంది కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు. చూసారా, నువ్వుల పొడి వేయగానే ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయి, మంచిగా మిక్సీకి వేసుకుందాం. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉన్న రోలు చాలా చిన్నది, అందుకనే మిక్సీకి వేసుకోండి. ఇలా అన్నీ మిక్సీలు వేసుకున్నా. ఇప్పుడు మంచిగా దీన్ని 1-2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఇది కచ్చా పచ్చాగా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసి కొంచెం మళ్ళీ ఒక 2 పల్స్ ఇద్దాము. మళ్ళీ చట్నీ రెడీ అయిపోయింది. మనం ఇట్లా కూడా ఇడ్లీలకు, దోశలకు తినవచ్చు, లేదంటే తాలింపు పెట్టుకోవచ్చు. మీకు కొంచెం పల్చగా కావాలంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే గట్టిగా ఇష్టపడారు, అందుకని నేను కొంచెం పల్చగా చేసుకుంటాను. మీ ఇష్టం. తాలింపు కోసం గిన్నె పెట్టి ముక్కుడు పెట్టి ఆయిల్ పోసాను. తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత కరివేపాకు, పసుపు,